రెండో ముఖ్యమైన భాగం సూర్యాస్తమయం తర్వాత ఏమీ తినకపోవడం. మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఎప్పుడు సూర్యుడు అస్తమించక ముందే భోజనం చేసేవారు. అందుకే అప్పటి మనుషులు చాలా అరుదుగా అనారోగ్యానికి గురయ్యేవారు. ఆయుర్వేదం ప్రకారం మన శరీరం ప్రకృతితో సమన్వయంగా ఉండాలి. సూర్యుడు అస్తమించాక మన శరీరంలోని జీవక్రియలు కూడా నెమ్మదిస్తాయి. అప్పుడు తినే ఆహారం సరిగా జీర్ణం కాకుండా శరీరంపై భారం అవుతుంది. రాత్రి లేటుగా తినే అలవాటు ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. కానీ ఈ అలవాటు మన శరీరపు న్యాచురల్ క్లాక్ను డిస్టర్బ్ చేస్తుంది. ఫలితంగా నిద్రలేమి, మెటబాలిక్ సమస్యలు, బరువు పెరగడం వంటి సమస్యలు వచ్చి పడుతున్నాయి. లేట్ నైట్ స్నాకింగ్ నిద్రను దెబ్బతీస్తుంది, మెటబాలిక్ హెల్త్ని చెడగొడుతుందని రీసెర్చ్ కూడా చెబుతుంది. ఇవి నేను మీకు చెప్తున్న ఉట్టి మాటలు కాదు. నేను కూడా ఈ రూల్ను ఫాలో అవుతాను. నాకు నిద్ర బాగా పడుతుంది, రోజంతా ఎనర్జీ లెవెల్స్ స్టేబుల్గా ఉంటాయి. ఇంత కూడా నీరసం, అలసట అనిపించదు. నా మనసు కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మా పేషెంట్స్ కూడా చాలామంది దీన్ని పాటించి అద్భుతమైన ఫలితాలను పొందారు. వాళ్ళు సూర్యాస్తమయం తర్వాత తినడం మానేసిన తర్వాత వారి నిద్ర మెరుగుపడింది, ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి, వారి బరువు కూడా కంట్రోల్లోకి వచ్చింది.